టూ వీలర్ మెకానికల్ కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు ప్రభుత్వాన్ని కోరారు. టూ వీలర్ మెకానిక్ సమస్యల సాధన కొరకు నగరంలోని వరంగల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి జాఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టూ వీలర్ మెకానికులు కనీస ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. మెకానికులు బైక్ రిపేరింగ్ చేసే సమయంలో ఆయిల్, పెట్రోల్, పొగ వలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మెకానికులకు ప్రభుత్వం నెలకు పింఛన్ అందించి ఆదుకోవాలని వారి డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని వారు కోరారు. ఈ ఉన్న మా కంపెనీలన్నీ కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తున్నారు, కానీ మమ్మలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడ్డదండి. గుర్తించాలంటే మాకు కావాల్సింది మెకానిక్, టూ వీలర్ మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా డిమాండ్. మాకు ఒక 10 లక్షలతోటి మాకు హెల్త్ కార్డు మా కుటుంబానికి ఇస్తే మేము బాగుంటామని కోరుకుంటున్నాం అండి. కాబట్టి ప్రభుత్వం మీద మేము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ మాది ఒకటే, మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనుల లెక్క కాదు, ఇప్పుడు BS6 వచ్చింది. BS6 అంటే అందరికీ బండ్లు నడపాలని చేసి ఇప్పుడు దిగుతుంది అందరూ తెలుసు సార్, పార్టీ రాజకీయ పార్టీస్ తెలుసు. ఎందుకంటే BS6 వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్గా ఇంటిమేషన్ ఉంటుంది. ల్యాప్టాప్ మెయింటైన్ చేయాలంటే మాతో కాదు. కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, RTI ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి. గవర్నమెంటే మాకు గుర్తించాలి. పట్టాలేని ఇంజనీర్ల మేమే, పట్టాలేని డాక్టర్ల మేమే కదా, చదువుకున్న వాళ్ళు మెకానిక్లు ఇప్పుడు కాలేదు. కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి. అదేవిధంగా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు ఎలాంటి డిమాండ్ లేకుండా, కులాలు బిల్లాలు చూడకుండా మెకానిక్లుగా మమ్మల్ని గుర్తించి ఒక 5 లక్షల రూపాయలు మాకు స్పెషల్ చూసుకోవడానికి ప్రభుత్వం మాకు మంజూరు